హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. త్వరగా ఏదైనా వండుకోవాలని ఉందా? ఇలా చేశారంటే కమ్మని కోడి కూర 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఈ ఈజీ చికెన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాం. ఈ చికెన్ కర్రీ కోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆనియన్ పేస్ట్, అలాగే టమాటో పేస్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక లవంగాలు 2, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, కొద్దిగా షాహీ జీరా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లో ఇలా ఏదైనా పెద్ద ముక్కలు ఉంటే వీటిని తీసేసి సైడ్ పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ నుండి పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి నుండి కూడా పచ్చి వాసన పోయే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిపి మూత పెట్టేసుకొని వీటన్నిటిని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మనం మధ్య మధ్యలో కదుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ మసాలా నుండి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలిన తర్వాత ఈ మసాలా మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగా బాగా కడిగి నీరు లేకుండా పెట్టుకున్నటువంటి చికెన్ను ఇందులోకి వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం చికెన్కి అంటేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు మనం ఈ చికెన్ను ఉడకనివ్వాలి. చికెన్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ధనియాలు, ఇంకా వెల్లుల్లి, అలాగే ఎండు కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ. అంతే అండి, ఎంతో సింపుల్ రెసిపీ, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.